డాక్టర్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరి కళ. మెడిసిన్ ఎవరైతే చదువుతున్నారో డాక్టర్ అవ్వడానికి మీ కళ నెరవేర్చుకోవడానికి మీకున్న దారేంటి అంటే బైపీసీ ఎందుకు తీసుకుంటారు? మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ తీసుకుంటారా? లాస్ట్ 30 డేస్లో మమ్మల్ని ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దన్నారు మా టీచర్. సో నేను ఎలాంటి స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. సో బుక్స్ అన్ని పక్కన పడేసి ఐఎమ్ గోయింగ్ టు చిల్, వాచ్ మూవీస్, రీల్స్ అండ్ ఎంజాయ్ చేస్తూ కాస్త అలా రిలాక్స్ అవుతాను. మెయిన్ ప్రెషర్ స్టూడెంట్స్కి ఉన్న అత్యధికమైన ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్స్ నుంచి. నాకు ఎవరైనా ఒక ప్లానింగ్ చెప్తే బాగుండు, నాకు అసలు మైండ్ పని చేయట్లేదు, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి కదా. సో మీకోసమే ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. సో లాస్ట్ 30 డేస్కి వచ్చేసారు. డాక్టర్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరి కళ. మెడిసిన్ ఎవరైతే చదువుతున్నారో అండ్ చిన్నప్పటి నుంచి ఉంటుంది. చాలామందికి ఏంటంటే చిన్నప్పటి నుంచే లైక్ 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేసరికి నేను డాక్టర్ని అవ్వాలి, ఒక మంచి డాక్టర్ అయ్యి చాలామందికి సేవ చేయాలి, పేదవాళ్ళకి సేవ చేయాలి, ఇలాంటి మంచి మంచి ఉన్నతమైన అభిప్రాయాలు ఉంటాయి. సో డాక్టర్ అవ్వడం అనేది మీ కళే కాదు, ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీరు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డాక్టర్ అవ్వడానికి మీ కళ నెరవేర్చుకోవడానికి మీకున్న దారేంటి అంటే నీట్ అనే ఎగ్జామినేషన్ని మీరు రాయాలి. సో నీట్ ఎగ్జామినేషన్ కోసం మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా? కాదు. మీరు బైపీసీ తీసుకున్న డే 1 మీకు తెలుసు మీరు నీట్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. సో చాలామంది ఒక 90%, నేను 100% అని చెప్పను, ఒక 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడున్న సినారియోలో బైపీసీ ఎందుకు తీసుకుంటారు? మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ తీసుకుంటారా? అలా తీసుకున్నట్లయితే మాత్రం మీరు చాలా రాంగ్ ఆప్షన్ తీసుకున్నారు. దాట్ ఈస్ నాట్ ద కరెక్ట్ మెథడ్. ఐ నో అలా ఎవరు తీసుకోరు కూడా. బయాలజీ అంటే ఇంట్రెస్ట్, అలాగే నేను డాక్టర్ అవ్వాలి అనే ఒక కళ, దీనిని సాకారం చేసుకోవడం కోసం మాత్రమే చాలామంది బైపీసీస్ తీసుకుంటారు. సో మీరు బైపీసీ తీసుకుంటున్నారు అంటేనే డే 1 మీకు తెలియాలి మీరు డాక్టర్ అయ్యే కళని స్టార్ట్ చేస్తున్నారు అని. అలాంటప్పుడు మీ నీట్ ప్రిపరేషన్, అండ్ మీకు ఆల్రెడీ తెలుసు నీట్ అనే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, జేఈ అండ్ నీట్ అనేవి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. జేఈ కంటే ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న ఎగ్జామ్ ఏదైనా ఉంది నేషనల్ లెవెల్లో ఉంటే అది నీట్ ఎగ్జామినేషన్. సో నీట్ ఎగ్జామినేషన్కి జేఈ కన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అయినా సరే ఎందుకు లక్షలాది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు అంటే ఆ స్ట్రాంగ్ మోటివేషన్ బిహైండ్ ఇట్. నేను డాక్టర్ అవ్వాలి అనే కళ ఏదైతే ఉందో అది ఈ కాంపిటీషన్ లెవెల్ కంటే చాలా ఎక్కువ. సో అంత స్ట్రాంగ్గా మీరు ఒక కళ కన్నప్పుడు దానిని నిజం చేసుకోవాలి అంటే 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ఎస్పెషల్లీ మన క్రూషియల్ టైం అనేది వచ్చేసింది, అది కూడా లాస్ట్ 30 డేస్. సో లాస్ట్ 30 డేస్లో ఏం చేయగలం? ఇంకేమైనా ఉందా? లేదా రిలాక్స్ చిల్, బుక్స్ అన్ని ఓ పక్కన పాడేసి ఇప్పటిదాకా నేను ప్రిపరేషన్ చేశాను చాలు, లాస్ట్ 30 డేస్లో మమ్మల్ని ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దన్నారు మా టీచర్. సో నేను ఎలాంటి స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. సో బుక్స్ అన్ని పక్కన పాడేసి ఐఎమ్ గోయింగ్ టు చిల్, వాచ్ మూవీస్, రీల్స్ అండ్ ఎంజాయ్ చేస్తూ కాస్త అలా రిలాక్స్ అవుతాను. వెరీ మచ్ రాంగ్. మీ అందరికీ కూడా తెలుసు, నేను చెప్తూ ఉంటేనే మీకు అర్థమవుతోంది. రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే ఎలా, నా సిలబస్ ఎలాగా, ఇలాంటి భయం వేస్తుంది కదా. ఎస్. సో లాస్ట్ 30 డేస్లో కూడా స్కోర్ని పెంచుకోవచ్చా? ఎస్. లాస్ట్ 30 డేస్లో అమ్మ మిరకల్స్ జరుగుతాయి, మ్యాజిక్ జరుగుతుంది. బికాజ్ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా బ్రెయిన్ పనిచేస్తుంది, చాలా యాక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తుంది. సో ఇన్నాళ్ళు పాసివ్గా ఉన్న బ్రెయిన్ కూడా ఇప్పుడు చాలా యాక్టివ్ అవుతుంది. బికాజ్ యు ఆర్ అండర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. సో ఈ ప్రెషర్ స్ట్రెస్లో మనము మన స్కోర్ని దాదాపు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళచ్చు అంటే కనుక మన స్కోర్ని మనం దాదాపు 350+ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 650+ వెళ్ళచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అయితే కాదమ్మా, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. సో లాస్ట్ 30 డేస్లో ఎలా, మరి ఏం చేస్తే ఈ స్కోర్ ఇలా పెరుగుతుంది? అండ్ చాలామందికి ఈ స్ట్రెస్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల
అసలు ఒక పద్ధతిలో ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తున్నాను, నాకు ఎవరైనా ఒక ప్లానింగ్ చెప్తే బాగుండు, నాకు అసలు మైండ్ పని చేయట్లేదు, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి కదా. సో మీకోసమే ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, లాస్ట్ 30 డేస్లో మీరు చేయాల్సిన ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ స్టెప్ అనుకోండి, ఫస్ట్ థింగ్ అనుకోండి, మీరు చేయాల్సింది కొంచెం ట్రై టు బీ కామ్, స్టే కామ్. కామ్ అంటే మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అని కాదు. మీకు ఎంత ప్రెషర్ పెరిగినా, ఎంత స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి, ఏం పర్లేదు, ఈ ఎగ్జామ్ కూడా నేను బాగా రాస్తాను. సో అలా మిమ్మల్ని మీరు కామ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా టెన్షన్ పెంచేసుకుని, అమ్మో వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చేసాయా, వీళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చేసాయా, నాకేంటి ఇంత తక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఇలాంటి ఆలోచనలు రానివ్వద్దు. ఎవరితోనూ మిమ్మల్ని మీరు కంపారిజన్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, బికాజ్ మన మెయిన్ ప్రెషర్, స్టూడెంట్స్కి ఉన్న అత్యధికమైన ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్స్ నుంచి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సగం మనమే ఊహించేసుకుంటాం. అమ్మో నాకు మంచి మార్క్స్ రాకపోతే మా డాడీకి తెలిస్తే, మా మమ్మీకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు బాధపడతారేమో అని మనం బాధపడిపోయి ఇలా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఇప్పుడున్న సినారియోలో ఎవరు ఏమనుకుంటారు మీ గురించి పక్కన పాడేసేయండి. మీ గురించి ఎవరేమనుకుంటారు అన్ఇంపార్టెంట్, నీ గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రై స్టేయింగ్ కామ్. అదంత ఈజీ కాదు నాకు తెలుసు, లోపల నుంచి తన్నుకొస్తూ ఉంటుంది టెన్షన్. బట్ ఎవ్రీ టైం టెన్షన్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, జస్ట్ స్టే కామ్, టేక్ డీప్ బ్రీత్. నిజంగా ఇది చాలా హెల్ప్ చేస్తుందమ్మా. స్ట్రెస్ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం పాటు ఆగి ఒక 3 సార్లు డీప్ బ్రీత్ తీసుకుని ఒక 2-3 సెకండ్లు ఆ బ్రీత్ అలా హోల్డ్ చేసి అప్పుడు దాన్ని అలా నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇలా 3 టైమ్స్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక రకమైన కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది అండ్ మీలో ఉన్న నెగిటివిటీ కొంచెం బయటకు వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే మీరు నర్వస్గా ఫీల్ అవుతున్నారో లేదా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, బాగా టెన్షన్ పెరిగిపోతుంది, ఒక్క నిమిషం మీరు చేసే వర్క్ని ఆపేసి కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకోండి. ఎంత బ్రీత్ కావాలంటే అంత బ్రీత్ హోల్డ్ చేయండి. ఒక్క 2 సెకండ్స్ ఆ బ్రీత్ని అలా హోల్డ్ చేసి వెంటనే దాన్ని నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఇలా 3 టైమ్స్ చేయండి. వెంటనే మీరు వర్క్లోకి వెళ్ళిపోతారు, చాలా పాజిటివ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు మీరు చేయాల్సింది స్టే కామ్. తర్వాత ఇంకొక పాయింట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే గివ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మాక్ టెస్ట్స్. Give as many as possible mock tests. Yes, this is very much needed. ఒక్క మాక్ టెస్ట్ కూడా రాయకుండా నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళారు అంటే మాత్రం మీ ప్రిపరేషన్ అంతా కూడా ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుందమ్మా. మీరు లాస్ట్ 2 years నుంచి ఏదైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో అది మొత్తం కుప్పకూలిపోతుంది మీరు గనక మాక్ టెస్ట్లు రాయకుండా ఎగ్జామ్కి వెళ్తే. ఖచ్చితంగా డెఫినెట్గా షార్ట్గా మాక్ టెస్ట్లు అనేవి రాసి తీరాల్సిందే. ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబుల్ మాక్ టెస్ట్లు అయితే అన్ని పాసిబుల్ మాక్ టెస్ట్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఫస్ట్, మనకి ఏప్రిల్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఏప్రిల్ 4 weeks ఉన్నాయి, రైట్? ఏప్రిల్ 1st week, అలాగే ఏప్రిల్ 2nd week, అలాగే ఏప్రిల్ 3rd week అండ్ ఏప్రిల్ 4th week. ఇలా డివైడ్ చేద్దాం. ఏప్రిల్ 1st week, 2nd week, 3rd week, 4th week ఇలా డివైడ్ చేస్తే కనుక మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ సెకండ్ వీక్లో ఎవ్రీ 3 days ఆర్ ఎవ్రీ 4 days వేసుకోండి. ఎవ్రీ 4 days రైట్ 1 మాక్ టెస్ట్. ఎవ్రీ 4 daysకి ఒక మాక్ టెస్ట్ రాయండి. ప్రతి 4 daysకి ఒక మాక్ టెస్ట్ రాయండి. ఫుల్ లెంత్ టెస్ట్లే రాయండి. ఖచ్చితంగా ఫుల్ లెంత్ టెస్ట్లు రాయండి. తర్వాత ఏప్రిల్ 3rd and 4th week వచ్చేసరికి ఏం చేస్తారంటే ఎవ్రీ 2 daysకి ఒక మాక్ టెస్ట్ రాయడానికి 1 మాక్ టెస్ట్ తీసుకోండి. ఓకే, ఎవ్రీ 2 daysకి ఒక మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా ఇదైతే చేయాలమ్మా. మాక్ టెస్ట్లు రాయకుండా ముందుకు వెళ్ళద్దు. మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు చాలా బుక్స్లోనే అవైలబిలిటీ ఉంటాయి. బికాజ్
మీరు ఆన్లైన్ టెస్ట్ కాదు కదా రాసేది, నీట్ ఎగ్జామినేషన్ మీరు OMR మీద రాస్తారు. సో ఈ టెస్ట్లన్నీ కూడా ప్రాక్టీస్ ఓన్లీ OMR టెస్ట్. OMR టెస్ట్లు ఎక్కడైతే జరుగుతాయో OMR టెస్ట్ మాత్రమే రాయండి అమ్మ. OMR టెస్ట్లు రాయడం వల్ల బబ్లింగ్ చేయడం అండ్ OMR చాలా డేంజరస్ అమ్మ. మీరు క్వశ్చన్ నెంబర్ 19 వదిలేసి 20 పెడదాము అనుకున్నారు, క్వశ్చన్ చదివారు, ఓకే బి ఆన్సర్ వచ్చింది, టక బబుల్ చేస్తారు. తీరా చూస్తే 20 కాదు 19లో బబుల్ చేస్తారు, మొత్తం OMR అంతా పోయింది. సో ఖచ్చితంగా బబ్లింగ్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మిస్టేక్ చాలు మీ 2 సంవత్సరాల ప్రిపరేషన్ కుప్పగూలిపోతుంది. సో చాలా ఈజీగా మిస్టేక్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి OMR షీట్ మీదే ఈ టెస్ట్లన్నీ రాయాలి. ఖచ్చితంగా OMR షీట్ మీద ఈ టెస్ట్లు రాయాలి. మొత్తానికి ఏప్రిల్ మంత్లో సీ దట్ యు ఆర్ రైటింగ్ మినిమం ఆఫ్ 10 మాక్ టెస్ట్స్. ఖచ్చితంగా ఒక మినిమం 10 మాక్ టెస్ట్లు మీరు రాస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి. మాక్ టెస్ట్లు 3 గంటలు ఓపిక్గా కూర్చుని రాయాల్సిందే. మీరు ఏ టైం అయినా పెట్టుకోండి, మీ ఇష్టం, ఇంట్లో కూర్చుని రాసేదే కాబట్టి. లేదా మీ కాలేజెస్లో పెడుతున్నారా, వెల్ అండ్ గుడ్, కాలేజెస్కి వెళ్ళి OMR టెస్ట్లు రాయొచ్చు. బట్ ఎస్ మినిమం ఆఫ్ 10 మాక్ టెస్ట్లు రాస్తేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు. సరే, ఇప్పుడు మాక్ టెస్ట్లు రాస్తున్నారు, టెస్ట్ రాసేస్తే అయిపోయిందా? కాదు, టెస్ట్ అనాలిసిస్ చెయ్యాలి. అనాలిసిస్ చేయంగానే ఫస్ట్ మాక్ టెస్ట్ ఒక 200-250 మార్క్స్ వస్తాయి, దాట్స్ ఇట్, గాన్. అదేంటి నాకు ఓన్లీ 200 మార్క్సే వచ్చాయి, ఇంకా నా వల్ల కాదేమో, అయిపోయింది నా జీవితం, ఇంకా నాకు MBBS సీట్ రాదేమో, నాకు ఇంకెలాగా, నాకు దిక్కేంటి, డ్రాప్ తీసుకోవాలా, ఎన్ని ఇయర్స్ డ్రాప్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక స్టాప్ ఓవర్ థింకింగ్. స్టాప్ ఓవర్ థింకింగ్. చదువుతూ ఉంటారు చాలామంది, ఏదో అలా బుక్ తీసి బయాలజీ చదువుతూ ఉంటారు. చదువుతూ ఉంటే మధ్యలో థాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు నేను నీట్ ఎగ్జామ్ ఈసారి బాగా రాయగలనా, అసలు నాకు మొన్న మాక్ టెస్ట్లో 250 వచ్చాయి అంటే నేను ఇంకా బాగా రాయలేనేమో, నీట్ రాయకపోతే ఎలాగా, ఇంకా నా లైఫ్ లేదా, నా లైఫ్ క్లోజ్ అయిపోయిందా, మమ్మీ డాడీ ఏమనుకుంటారు, డాడీ అసలే నేను డాక్టర్ అవ్వాలి, నా మెడలో స్టెథోస్కోప్ చూడాలని ఎన్నో కలలు కన్నారు, డాడీ కళలు నేను నెరవేర్చలేకపోతున్నాను, నా లైఫ్ వేస్ట్ అయిపోయింది, ఇంకా అసలు ఎన్ని డ్రాప్స్ తీసుకోవాలి, డ్రాప్ తీసుకుంటే అసలు వస్తుందా రాదా, ఫస్ట్ అటెంప్ట్లోనే రాలేదు, ఇలాంటి విపరీతమైన థాట్స్. మీకు అర్థమవుతుందా? నేను ఈ క్వశ్చన్స్ చెప్తూ ఉంటే ఎందుకు ఇవన్నీ అనవసరం కదా అని అనిపిస్తోందా లేదా? ఎస్, వెరీ మచ్ కరెక్ట్. మీరు ఇలా ఆలోచించి ఏం చేస్తారు అంటే టైం వేస్ట్ చేస్తారు తప్ప దాని నుంచి మీరు పొందేది ఒక్క 1% లాభం కూడా లేదు. ఇది కాదు ప్లానింగ్ అంటే. ప్లానింగ్ అంటే ఈ అవర్లో నేను ఏం చెయ్యాలి, నెక్స్ట్ అవర్ ఏం ప్రాక్టీస్ చేయాలి, ఈ రోజులో ఎన్ని అవర్స్ ఏం చెయ్యాలి, ఏ సబ్జెక్టు ఏ టైంలో ప్రాక్టీస్ చేయాలి, ఇది మీ ప్లానింగ్ అంటే. సో డెఫినెట్గా స్టాప్ ఓవర్ థింకింగ్. రేపొద్దున ఏం జరుగుతుంది, అసలు నువ్వు నీటిలో ర్యాంక్ కొట్టగలవా లేదా, ఇది తెలియాలి అంటే మీరు వేణుస్వామి దగ్గరికి వెళ్ళాలి. లేదు అంటే స్టాప్ ఓవర్ థింకింగ్. రేపొద్దున ఏం జరుగుతుంది వదిలేసేయి, ఈ రోజు కదా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు, 100% టైంని యూటిలైజ్ చేసావా లేదా? అందరికీ ఉండేది 24 అవర్సే, ఇది మనకి తెలిసిన నిత్య సత్యం. ఇందులో ఎన్ని అవర్స్ నేను ప్రాక్టీస్ చెయ్యాలి? ఒక 5 అవర్స్ చదివితే 5K లోపు ర్యాంక్ వస్తుందా, 10 అవర్స్ చదివితే 10K లోపు ర్యాంక్ వస్తుందా? ఇలాంటి లెక్కలు దేనికి పనికిరావు. కొంతమంది 10 అవర్స్ చదివినా మంచి ర్యాంక్ రాకపోవచ్చు, కొంతమంది 5 అవర్స్ చదవడంలోనే మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అలా ఉంటాయి. 10 అవర్స్ చదివిన వాడు 10 అవర్స్ ఖచ్చితంగా చదివాడా అంటే కాదు, ఆ 10 అవర్స్లో 9 అవర్స్ ఓవర్ థింకింగ్లో కొట్టుకుపోద్ది అనమాట. అది వాళ్ళు రియలైజ్ అవ్వలేరు, వాళ్ళకి తెలియదు. ఏమనుకుంటారు, లేదు మేడం నేను 10 అవర్స్ బుక్స్ ముందే వేసుకుని కూర్చున్నాను, 10 అవర్స్ ప్రాక్టీస్ చేశాను కానీ నాకు ర్యాంక్ రాలేదు. నో, ఆ 10 అవర్స్లో మీకు తెలియకుండానే మీరు ఓవర్ థింకింగ్లో కొట్టుకుపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఉన్నది 30 డేస్ మాత్రమే. సో 24 అవర్స్లో మీరు ఎంత డెడికేట్ చేయగలరు టైం? మినిమం ఆఫ్ 10 అవర్స్ అయితే ఖచ్చితంగా డెడికేట్ చేయాలి, మినిమం ఆఫ్ 10 అవర్స్. ఇంకా పైన మ్యాక్సిమం ఎంత టైం స్పెండ్ చేయగలమో మనము 12 అవర్స్ టు 13 అవర్స్ వరకు మనం స్పెండ్ చేయగలం. 12 అవర్స్ 13 అవర్స్ 14 అవర్స్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో మేనేజ్ యువర్ స్లీప్ యాజ్ వెల్. మేనేజ్
యువర్ స్లీప్ టైం ఏదైతే ఉంటుందో దీనిని కూడా ఖచ్చితంగా మేనేజ్ చేయాలి. నిద్ర సరిపోకపోతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అండ్ ఈట్ హెల్దీ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఇంపార్టెంట్, HEAL కదా. ఈట్ హెల్దీ ఫుడ్, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. బయట ఫుడ్లు, బిర్యానీలు, నూడిల్స్ తిన్నారు అనుకోండి, హెల్త్ అప్సెట్ అవుతుంది. ఏ స్టమక్ అప్సెట్ లేదంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది అనుకోండి, అనవసరంగా హాస్పిటలైజ్ అవ్వాలి. దానివల్ల 1 or 2 days టైం వేస్ట్ అయిపోతుంది. సో దానికన్నా ఇంట్లో అమ్మ చేతి వంటని హ్యాపీగా తినండి. మీకు కావాల్సినవన్నీ ఎలాగో పేరెంట్స్ అనేవి అరేంజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న రోజుల్లో దాని గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. బట్ థింక్ అబౌట్ ఓన్లీ హెల్దీ ఫుడ్. కేవలం హెల్దీ ఫుడ్ మాత్రమే తినండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 30 daysలో చదువే కాదు, హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 24 hours ఈ 10 hours to 12 hours ఏం చెయ్యాలి? డివైడ్ యువర్ డే. మీరు ఎలా డివైడ్ చేసుకుంటారంటే, ఒక 3 hours నేను బయాలజీకి స్పెండ్ చేస్తాను, ఒక 3 hours నేను కెమిస్ట్రీకి స్పెండ్ చేస్తాను, ఇంకొక 3 hours నేను ఫిజిక్స్కి స్పెండ్ చేస్తాను. ఫిజిక్స్కి 3 hours, బయాలజీ కూడా 3 hours. బయాలజీకి ఎక్కువ టైం కావాలి, ఫిజిక్స్కి తక్కువ టైం కావాలి. బికాస్ ఎలాగో ఫిజిక్స్ చేసినా నాకు ప్రాబ్లమ్స్ రావు. సో దాన్ని వదిలేసి హ్యాపీగా బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇదే థింకింగ్ దేశం మొత్తం మీద 90% స్టూడెంట్స్ ఆలోచిస్తారు. నువ్వు గెలవాలి అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి. సో బయాలజీ అనేది ఒక యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా NCERT టెక్స్ట్ బుక్ని బాగా బట్టి కొట్టేస్తే మంచి మార్క్స్ వస్తాయి. సో బయాలజీ అసలు బైపీసీ స్టూడెంట్ అన్నాక బయాలజీ చదవకుండా ఎలా ఉంటారు? బయాలజీకే మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో బయాలజీ అనేది గుర్తుపెట్టుకోండి, దేశంలో ఉన్న మొత్తం బైపీసీ స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక 90 to 95% బయాలజీలో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. చాలామంది బయాలజీలో అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చేసుకుంటారమ్మా. సో ఎక్కడ ర్యాంక్ తేడా వస్తుంది? హూ డిసైడ్ యువర్ ర్యాంక్ అంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ మాత్రమే. అండ్ తెలుసుకోండి, CBSE స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కెమిస్ట్రీ కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళ కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బికాస్ CBSE వాళ్ళు NCERT చదువుకునే వెళ్తారు. బిగినింగ్ నుంచి వాళ్ళ NCERT చదవడం వల్ల వాళ్ళ కెమిస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరేం చేస్తారు? స్టేట్ బోర్డ్ వాళ్ళు యూజువల్గా లాస్ట్ 10-15 days, లాస్ట్ 30 daysలో NCERT చదవడం మొదలు పెడతారు. దానివల్ల మీరు అంత స్ట్రాంగ్గా ఉండరు. సో మీరు గనక ర్యాంక్ తెచ్చుకోవాలి, కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఇవ్వగలరు అంటే ఫిజిక్స్ దగ్గర ఇవ్వగలరు. సో ఫిజిక్స్లో కొన్ని ఈజీ చాప్టర్స్, కొన్ని డెడ్లీ స్కోర్ చాప్టర్స్ ఉంటాయి, మంచి స్కోరింగ్ చాప్టర్స్. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అలా అని అవి ఒక 10-15 ఉంటాయా అంటే కాదు, మినిమం ఒక 20 చాప్టర్స్. బికాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మీకు ఫిజిక్స్లో దాదాపుగా 30 చాప్టర్స్ ఉంటాయి. సో 30 చాప్టర్స్లో వదిలిపెట్టేయాల్సిన చాప్టర్స్ కేవలం 5 మాత్రమే పెట్టుకోండి. 5 చాప్టర్స్ మాత్రమే మీరు వదిలిపెట్టగలరు. లైక్ ఫ్లూయిడ్స్ వదిలిపెట్టేసేయచ్చు, రే ఆప్టిక్స్ వదిలిపెట్టేసేయచ్చు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వదిలిపెట్టేసేయచ్చు, వీలైతే వేవ్స్ వదిలిపెట్టేసేయచ్చు. సో ఇలా ఒక 4 or 5 చాప్టర్స్ మాత్రమే పక్కన పెట్టాలి. మిగతా 25 చాప్టర్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. సో నేను ఇది వదిలేస్తాను అది వదిలేస్తాను అంటే ఫిజిక్స్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఈ చాప్టర్లో కాన్సెప్ట్ ఇంకో చాప్టర్లో, ఆ కాన్సెప్ట్స్ ఇంకో చాప్టర్లో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఒక 25 చాప్టర్స్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తే సూపర్ స్కోర్ అనేది మీకు వస్తుంది. లేదు అనుకుంటే ఒక యావరేజ్ స్కోర్ 10 marks, 15 marks, 20 marks ఇలాగే వస్తాయమ్మా. సో డెఫినెట్గా కాన్సన్ట్రేట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ప్రతిరోజు ఒకరోజు మొత్తం బయాలజీ చదివేస్తాను, ఒకరోజు మొత్తం కెమిస్ట్రీ చదివేస్తాను, అలా కుదరదు. ఎవ్రీ డే షెడ్యూల్లో మొత్తం 3 టాపిక్స్ ఉండాల్సిందే. సో మీరు ఏం చేస్తారు? 3 hours మీరు చేసేది ఏంటి? 1 hour లేదా 1 hour కూడా అవసరం లేదు. యాక్చువల్గా 45 minutes సరిపోతుంది. లేదు 1 hour తీసుకోండి, పోనీ 45 minutes లేదా 1 hour తీసుకోండి. 45 minutes మీరు ఏం చేయాలి అంటే 1 shots ప్రిపేర్ అవ్వాలి. క్లాస్ వినాలి, కాన్సెప్ట్ వినాల్సిందే, తప్పదు. కాన్సెప్ట్ అనేది వినాలి. కాన్సెప్ట్ విన్న తర్వాత ఏం చేస్తారు? నెక్స్ట్ 2 hours ఉన్నాయి కదా, పోనీ 1 hour వేసుకోండి. 45 minutes లేదా 1 hour, 45 minutes లేదా 1 hour 1 shot క్లాస్ వింటారు, కాన్సెప్ట్ వింటారు. క్లాస్ వినేటప్పుడు ఎలా వింటారు? చాలా మంది ఇలా మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉంటుంది,
ఇలా కూర్చుంటారనమాట. ఇలా క్లాస్ వింటూ ఉంటారు. వింటూ 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 ఏమవుతుంది, ఖాళీగా ఉన్నాం కదా, చెయ్యి కదలట్లేదు. చెయ్యి కదలకపోతే బ్రెయిన్ పనిచేయదు. మీకు గుర్తుపెట్టుకోండి, చెయ్యి కదలకపోతే బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. సో చెయ్యి కదలట్లేదు, ఇలా చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఏంటి ఈ కమెంట్స్ ఏవో వస్తున్నాయి, అరే ఏంటి కమెంట్స్, అసలు ఈ కమెంట్స్ ఏంటి, అసలు ఏంటి అని మనం కమెంట్స్ మీదకి వెళ్ళిపోతాం తప్ప 2-3 నిమిషాలు మీరు కమెంట్స్ చదివితే చాలు, మొత్తం కంటెంట్ అంతా ఎగిరిపోద్ది. తర్వాత ఇటు వచ్చి మేడం చెప్పేది ఏం అర్థం కావట్లేదు, చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఇలా చెప్తే కుదరదు, స్లోగా చెప్తే నాకు అర్థమవుతుంది అనే ఫీలింగ్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైం 1 షాట్ వినట్లా, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మీరు ఫినిష్ చేసేసిన లెసన్స్ని రివైజ్ చేస్తున్నారు. సో స్పీడ్గానే ఉండాలి. వీలైతే 1.5x లేదా 2x స్పీడ్లో క్లాసెస్ వినాలి. అలా వినేటప్పుడు ఏం చేయాలి, ఇలా గడ్డం కింద చేతులు పెట్టుకుని ఇలా క్లాస్ వినాలా, కాదు, పెన్ పేపర్ రెడీగా ఉండాలి. క్లాస్ స్టార్ట్ అయిందా, టీచర్ ఏం మాట్లాడితే అది టక్క 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 షార్ట్కట్లో రాసుకోవాలి. అదే నోట్స్ ప్రిపరేషన్ అంటే. మొత్తం సెంటెన్స్ అంతా నీట్గా కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఇలా రాస్తే అవ్వదు. స్పీడ్గా చాలా స్పీడ్గా టక్ 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 రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అంత స్పీడ్ పెరగాల్సిందే. మీ చెయ్యి ఎప్పుడైతే స్పీడ్గా వెళ్తుందో బ్రెయిన్ ఫుల్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అనమాట. ఎక్కడ తప్పు రాస్తామో అని బ్రెయిన్ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. టీచరు బోర్డు నీ నోట్స్, టీచరు బోర్డు నీ నోట్స్. ఇంకా కమెంట్స్లో ఏం గోల జరుగుతుందో మీకు అనవసరం, మీరు పట్టించుకునే టైం కూడా మీకు కనిపించదు. ఆ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండాలమ్మా. అమ్మో టీచర్ ఎక్కడ ఈ పాయింట్ నేను టీచర్ చెప్పేది మిస్ అవుతారేమో, ఇలా 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 రాసుకోవడమే, కళ్ళు ఇలా వెళ్తూ ఉండాలమ్మా, ఇలా కళ్ళు ఇదే యాక్షన్లో ఉండాలి. బోర్డు కేసి నోట్స్ కేసి, బోర్డు కేసి నోట్స్ కేసి, ఈ రకంగా స్పీడ్ యాక్షన్ ఉంటే బ్రెయిన్ 100% కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 2 అవర్స్ ఏం చెయ్యాలి మరి, నెక్స్ట్ 2 అవర్స్ ఏం చెయ్యాలి అంటే ప్రాక్టీస్ PYQ. ప్రాక్టీస్ PYQ. ఇక్కడ కూడా క్వశ్చన్ వస్తుంది, లాస్ట్ 5 ఇయర్స్ చేస్తే చాలా మేడం, లాస్ట్ 2 ఇయర్స్ చేస్తే చాలా మేడం. చాలు అనే దానికి లెక్కలేదు. నీ ఆకలి ఎంత ఉంది నీ ఇష్టం. నాకు విపరీతమైన ఆకలి ఉంది, 10 ఇడ్లీలు తినేయగలను, ఇంకొకటికి ఇంకా ఆకలి ఉంది, 20 ఇడ్లీలు తినేయగలడు. సో ఇప్పుడు నేను అడుగుతానా, నా ఎదురుగుండా ఇడ్లీలు ఉన్నాయి, నాకు విపరీతమైన ఆకలి వేస్తోంది, నేను 5 ఇడ్లీలు తింటే నా ఆకలి సరిపోతుందా అండి అని అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెప్తారు? నీ ఆకలి తీరేంత వరకు తిను అని చెప్తారు. అలాగే ఎన్ని PYQs ప్రాక్టీస్ చేయాలి, నీ ఆకలి తీరేంత వరకు PYQs ప్రాక్టీస్ చేయి. ఈ టాపిక్ మీద నాకు ఫుల్ గ్రిప్ వచ్చేసింది, ఇంకా ఏ క్వశ్చన్ ఇచ్చినా నేను చెయ్యగలను అనేంత వరకు నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. ఇదమ్మా PYQs ప్రాక్టీస్ చేసేది. ఎన్ని ప్రాక్టీస్ చెయ్యాలి, లిమిట్ లేదు. 100, 200, 300 ఎన్ని వీలైతే అన్ని చెయ్యాల్సిందే. సో PYQs చేస్తూ ఉంటే కానీ మీకు ఖచ్చితమైన ఒక అవగాహన రాదు. నెక్స్ట్ వీటిలో బుక్స్, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ బుక్స్ అయినా ఫాలో అవ్వండి. అన్నిట్లో PYQ ఎక్కడ మారుతుంది, క్వశ్చన్ మారదు కదా. ఆల్రెడీ నీట్లో వచ్చేసిన ఎగ్జామ్, PYQ అంటే నీట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్, 2023 నీట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ని ఏ బుక్లో మార్చిస్తారు, మార్చరు కదా. PYQs ఆర్ ఆల్వేస్ సేమ్. సో మీకు నచ్చిన బుక్, మీకు కంఫర్టబుల్గా ఉండే బుక్ని ట్రై చేయండి. కొత్త బుక్స్ని ఇప్పుడు ట్రై చేయొద్దు. మీరు ఆల్రెడీ వాడిన బుక్స్నే మళ్ళీ చేయండి. అయితే PYQs చేసేటప్పుడు ప్రాక్టీస్ PYQs అని చెప్పాను కదా, ఇక్కడ కూడా మిస్టేక్ చేస్తారు. క్వశ్చన్ రావట్లేదు, సొల్యూషన్ చూసుకుంటారు, ఓకే సొల్యూషన్ వచ్చేసింది, నాకు ఆన్సర్ వచ్చింది, వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతారు. నువ్వు పెన్ను పెట్టి ఎక్కడ చేసావు, చూసావు, చూస్తే రాదు, చేస్తేనే వస్తాయి. ఖచ్చితంగా చూస్తే రావమ్మా, చెయ్యాలి. ప్రాక్టీస్ విత్ పెన్ అండ్ పేపర్. ఖచ్చితంగా పెన్ పేపర్ ప్రాక్టీస్ ఉండాల్సిందే. కళ్ళు చూస్తే కళ్ళు మోసం చేస్తాయి, బికాస్ కళ్ళకి బ్రెయిన్కి కనెక్షన్ చాలా తక్కువ, హ్యాండ్కి బ్రెయిన్కి కనెక్షన్ చాలా ఎక్కువ. మీరు రాసేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బ్రెయిన్ వేరే ఏదో ఆలోచిస్తూ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏదో రాసేయగలరా, లేదు, మీనింగ్ఫుల్ రాయలేరు. నువ్వు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయాలి అంటే బ్రెయిన్ ఖచ్చితంగా కోఆర్డినేట్ అవ్వాలి. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చూడద్దు, చెయ్యండి. చూసే నాకు వచ్చేసింది, నో, చూడకుండా చెయ్యాలి. ప్రతి సొల్యూషన్ చూడకుండానే చెయ్యాలి. మీరు బయాలజీ చదువుతారా, చదువుకోండి, కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మాత్రం నేను చదువుతున్నాను, ఈరోజు ఫిజిక్స్ చదివాను, ఈరోజు కెమిస్ట్రీ చదివాను, ఇనార్గానిక్ తప్ప. మీరు చదివాను అని అనుకున్నారా, మీరు ఆ రోజు ఏమీ నేర్చుకోలేదు, 0 అని గుర్తుపెట్టుకోండి.
ఫిజిక్స్ కనీసం రోజుకి 20 పేజీలు మీరు ప్రాక్టీస్ చెయ్యకపోతే మీరు ఏమీ ప్రాక్టీస్ చెయ్యలేదు, గుర్తుపెట్టుకోండి, 0 అన్నమాట. సో పెన్ పేపర్ ప్రాక్టీస్ ఉండాలి. రోజుకి ఫిజిక్స్ 20 పేజీలు ప్రాక్టీస్ చేయాలి. ఈ 30 డేస్ మీరు ఆ పని చేయాల్సిందే. ఈ 30 డేస్ నో ఎక్స్క్యూజెస్. తలనొప్పి, కాలునొప్పి, పక్కింటోడి బర్త్డే ఉంది, ఇంకో ఇంట్లో పెళ్ళి ఉంది, వదిలేసేయండి. తలనొప్పి, కాలునొప్పి రాకుండా చూసుకోవాలి. ద రీజన్ ఈజ్ అవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మాత్రం చదువు వెనక్కి వెళ్ళిపోతుంది. అన్అవాయిడబుల్ రీజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్అవాయిడబుల్ రీజన్స్ అనమాట అవన్నీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ స్లీప్ టైంని మెయింటైన్ చేసుకోండి, మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోండి. హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. మన బాడీకి తెలిసిపోతూ ఉంటుంది కదా, ఇవాళ ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు అందుకే తలనొప్పి వచ్చింది. సో ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి, టైంకి ఫుడ్ తీసుకోండి, టైంకి నిద్రపోండి. ఒక స్లీప్ సైకిల్ అలవాటు చేసుకుంటే అది అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో లాస్ట్ 30 డేస్లో ఈ పనులు కనుక మీరు చేస్తే డెఫినెట్గా మీ స్కోర్ ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో మీరు చేయాల్సిందల్లా ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. అది కూడా స్మార్ట్ వే. ఒక టైం టేబుల్ వేసుకోండి. ఈ వీక్ 1 మంత్కి టైం టేబుల్ వేసుకోవద్దు. 1 మంత్కి టైం టేబుల్ అస్సలు వేసుకోవద్దు. లాంగ్ టర్మ్ టైం టేబుల్స్ వద్దమ్మా. అది వేయడానికే 1 గంట టైం పడుతుంది మీకు, ఇప్పుడు అవసరం లేదు. 1 వీక్ లేదా 3 డేస్. నెక్స్ట్ 3 డేస్లో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే నా షెడ్యూల్ ఏంటి, ఈ లెసన్స్, బయాలజీలో ఈ లెసన్స్ ఫినిష్ చేసేస్తాను, కెమిస్ట్రీలో ఈ లెసన్స్ ఫినిష్ చేస్తాను, ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ ఫినిష్ చేస్తాను. వెంటనే ఒక చెక్ లిస్ట్ వేసుకోండి, స్టార్ట్ చేసేయండి ఎగ్జిక్యూషన్. ఇంకేం ఎక్కువ ఆలోచనలు వద్దు, విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ప్లానింగ్లు ఏమొద్దు. ఆన్ ద స్పాట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోవాలి. ఎవ్రీ డే మార్నింగ్ లేవాల్సిందే. అబ్బా రోజు 7:30 కల్లా నిద్ర లేవాలా? 7:30కి నిద్ర లేవడమా? 5 o'clockకి నిద్ర లేవాలి. చదవాలి అనే పిచ్చ ఉండాలే కదా, కానీ అమ్మ దొలిచేస్తూ ఉంటుంది అనమాట. నీట్గా కీడా రావాలి మీ మైండ్లోకి, బ్రెయిన్లో నీట్గా కీడా దొలిచేస్తూ ఉండాలన్నమాట. లే లే నీకు ఇది రాలేదు, నీకు ఇది రాలేదు, నువ్వు ఇది నేర్చుకో, లే లే అని నిద్ర లేపుతూ ఉండాలి. నీలో ఆ ఉత్సాహం తీసుకురావాలన్నమాట. దీనిని నెగిటివ్గా తీసుకోకండి. బాబోయ్ నాకు రాలేదు, అమ్మో నాకు రాలేదు, ఇది కాదు. నాకు రాలేదు, నేర్చుకుంటాను, నాకు రాలేదు, నేర్చుకుంటాను. నేర్చుకోవడానికి టైం ఉంది, హ్యాపీగా ఫీల్ అవ్వండి. 30 రోజుల టైం ఉంది. 30 రోజులు 24 గంటలు బోల్డ్ అంత టైం ఉందమ్మా. సో బీ పాజిటివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ పాజిటివ్గా తీసుకోండి. ఇది నాకు రాలేదా, ఓకే ఇప్పుడు నేర్చేసుకుంటాను. ప్రాక్టీస్ చేయండి, పెన్ పెట్టి ప్రాక్టీస్ చెయ్యాలి. చదివితే ఏది రాదు. బైపీసీ వాళ్ళకున్న పెద్ద అలవాటు బుక్ తీసుకుని ముందేసుకుని ఇలా కూర్చుంటారు, అంతే అలా చదువుతూ ఉంటారు. సో దానివల్ల మైండ్ డీవియేట్ అయిపోతుంది. చివరికి మీరు రియలైజ్ అయ్యేది ఏంటంటే టైం అయిపోయింది. లాస్ట్ 15 డేస్లో నేను ఇప్పటి వరకు ఏమీ చదవలేదు, నా మైండ్లో 0 నాలెడ్జ్ ఉంది, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు 1K లోపు ర్యాంక్ వచ్చేస్తుందా? రాదు, సమస్య లేదు. ఏదైనా సాక్రిఫైస్ చేయకుండా, నీ టైమ్ నీ ఎనర్జీ సాక్రిఫైస్ చేయకుండా కాలు మీద కాలేసుకుని అలా ఏసీ ఆన్ చేసుకుని అలా రీల్స్ చూసుకుంటా కూర్చుంటే ర్యాంకులు ఎవరికి రావు. స్మార్ట్ ప్రిపరేషన్, ఇదే స్మార్ట్ ప్రిపరేషన్. స్మార్ట్ ప్రిపరేషన్తో పాటు ఎనర్జీ, టైం, హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఎనర్జీ, టైంని డెడికేట్ చేయాల్సిందే. ఎందుకంటే సిలబస్ అంతంత సిలబస్ ఉంది. సో మీరు ఒక ప్రాబ్లం చేయాలన్నా మినిమం 5 minutes నుంచి 10 minutes టైం పడుతుంది. సో టైం అనేది ఖచ్చితంగా డెడికేట్ చేయాలి, హార్డ్ వర్క్ డెడికేట్ చేయాలి, మీ మైండ్ పవర్ని డెడికేట్ చేయాలి. చాలా చాలా ఉంటాయమ్మా. సో నువ్వు ఎంత డెడికేషన్గా నువ్వు చదువుతున్నావు, ప్రిపేర్ అవుతున్నావు, దాని మీద నీ ర్యాంక్స్ డిపెండ్ అయి ఉంటాయి. డీవియేషన్స్ మైండ్లోకి వచ్చేస్తున్నాయి, కట్ చేయి, మైండ్లోకి వస్తున్నాయి అంటే ఎలా, ఏం చేస్తావు? ర్యాంక్ పోగొట్టేసుకుంటావా? నా మైండ్లోకి నాకు తెలియకుండానే నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు, కూర్చో, అలాగా ర్యాంక్ వెళ్ళిపోద్ది. మైండ్లోకి ఆలోచనలు వస్తున్నప్పుడు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, చిచ్చి నేను ఇలా ఆలోచించకూడదు, నేను చదువుకోవాలి కదా అని మీకు మీరే చెప్పుకోవాలి. మీకు ఎవ్వరు చెప్పరమ్మా. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ మోటివేషన్. సో రోజుకి మినిమం పర్ సబ్జెక్ట్ మినిమం ఆఫ్ 100 to 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా చూసుకోండి. మాక్ టెస్ట్ల సంగతి అస్సలు మర్చిపోవద్దు. మాక్ టెస్ట్లు రాయలేదా, రిమెంబర్ దాట్ యు ఆర్ నాట్ డూయింగ్ గుడ్. మాక్ టెస్ట్ రాయకుండా, ఒక్క మాక్ టెస్ట్ కూడా రాయకుండా నీట్ ఎగ్జామ్కి వెళ్ళొద్దు. బోల్డ్ అని బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయమ్మా. ఓస్వాల్ బుక్స్ మంచి OMR టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేస్తాయి. అవి మీరు కొనుక్కొని ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. కొనుక్కొని శుభ్రంగా OMR టెస్ట్లు ప్రాక్టీస్ చేసేయండి. అందులో OMR షీట్ కూడా ఉంటుంది మీకు. దిశ, అరిహంత అందరూ మీకు ప్రొవైడ్ చేస్తారు.
జస్ట్ ఓ బుక్ కొనుక్కోవడం, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసేయడం. ఇంట్లోనే మీరే టెస్ట్ చేయొచ్చు. మార్క్స్ తక్కువ వస్తే ఏం చేయాలి? డిసప్పాయింట్ అయిపోయి ఇంకా నా వల్ల కాదులే, ఈ ఇయర్ ఎంసెట్ కాదు, నెక్స్ట్ డ్రాప్ తీసుకోవాలా, ఎక్కడ డ్రాప్ తీసుకోవాలి, ఎక్కడ డ్రాప్ తీసుకుంటే బెస్ట్, డాడీ ఏమనుకుంటారు, సోదొద్దు. అతి థింకింగ్ వద్దు. చెప్పాను కదా, నో ఓవర్ థింకింగ్. రైట్ నౌ ఈ మూమెంట్ నువ్వేం చేస్తున్నావు? ఎగ్జామ్ రాసావు, మార్క్స్ తక్కువ వచ్చాయి. ఎందుకు తక్కువ వచ్చాయి? ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చెయ్యి. మాక్ టెస్ట్లు, ఇన్ని మాక్ టెస్ట్లు రాసేసరికమ్మా ఫైనల్ మాక్ టెస్ట్కి వచ్చేసరికి, ఇనీషియల్ మాక్ టెస్ట్లో 300, 350 వచ్చిన వాళ్ళు కూడా ఏప్రిల్ ఎండ్కి వచ్చేసరికి 650+ దగ్గరికి చాలా ఈజీగా వచ్చేస్తారు. సో డు నాట్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్ జస్ట్ సీయింగ్ బై మాక్ టెస్ట్ రిజల్ట్. మాక్ టెస్ట్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అయిపోదు. ఖచ్చితంగా నీ మాక్ టెస్ట్ కంటే ఫైనల్ నీట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్సే వస్తాయి. ఇది ప్రూవ్డ్, చాలా మంది విషయాల్లో జరిగింది. సో నీ విషయంలో కూడా జరుగుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో స్టే పాజిటివ్, స్టే కామ్, స్టే హెల్దీ అండ్ ప్రిపేర్. తగ్గడా ప్రిపరేషన్. నీ వల్ల ఎంతైతే అంత ఎఫర్ట్స్ పెట్టు. ఇది నీ జీవితానికి సంబంధించిన కోరిక కాదా, నీ జీవితానికి సంబంధించిన కళ కాదా, లైఫ్కి సంబంధించిన డ్రీమ్ అయితే మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టు, ప్రాణం పెట్టు. అబ్బాయి లేదు ఇది కాకపోతే నేను ఇంకొక డ్రాప్ తీసుకుంటాను, లేదంటే మా డాడీ హాస్పిటల్ ఉంది అది నేను చూసుకుంటాను అన్న వాళ్ళకి నేనేం సలహా ఇవ్వలేను. బట్ ఇదే నా కళ, ఇదే నా జీవితం, ఇది వేరే ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఆకలి మిమ్మల్ని లోపల నుంచి దహించేస్తుందమ్మా. చెయ్యి, ప్రాబ్లమ్స్ చెయ్యి, ఇంకా చెయ్యి అని మీకు మీరే చెప్పుకోవాలి. సో హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. మీకు టాలెంట్తో పని లేదు, ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా లేదా పని లేదు. మీరు హార్డ్ వర్క్ పెట్టండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. మాక్ టెస్ట్ మార్కులు చూసి డిసప్పాయింట్ అయిపోవద్దు. టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ స్టెప్. దాని మీద వర్కౌట్ చేయండి. డెఫినెట్గా మాక్ టెస్ట్లు రాస్తూ ఉంటే మీ స్కోర్ తప్పకుండా పెరుగుతుంది. ఫుల్ మాక్ టెస్ట్లు మాత్రమే రాయండి. పార్ట్ టెస్ట్లు ఇంకా ఏప్రిల్ మంత్లో రాయొద్దు. ఫుల్ మాక్ టెస్ట్లు రాయండి. ఓఎంఆర్ షీట్ మీద మాక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.